హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా స్కూల్కి వస్తూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపాల్ ప్లేస్లో మనీషా కూర్చొని ఎవరికి కనిపించకుండా కుర్చీలో అటువైపుకి తిరిగి ఉంటుంది. నమస్తే మేడం, మీరు నన్ను రమ్మని చెప్పారంట. జున్ను ఏదైనా తప్పు చేశాడా చెప్పండి మేడం. ఏం తప్పు చేశాడు మేడం అని లక్ష్మి అడుగుతూ ఉంటే, లక్ష్మి పక్కనే అర్జున్ కూడా నిల్చొని ఉంటాడు. "ఆ, వచ్చారా? మీరు జున్ను తల్లి కదా" అని ప్రిన్సిపాల్ స్థానంలో ఉన్న దొంగగా కూర్చున్న మనిష అడుగుతూ ఉంటే, అవును మేడం అని ముఖం చూడకుండా లక్ష్మి సమాధానం చెబుతూ ఉంటుంది. మీ పేరు అని అనడంతో లక్ష్మి మేడం అని లక్ష్మి చెబుతూ ఉంటుంది. మీ భర్త పేరు అని అడుగుతూ ఉండటంతో ఇక లక్ష్మికి డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడే మనిష ఇటువైపుకు తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నది ప్రిన్సిపాల్ కాదు మనీష అని లక్ష్మికి అర్థమైపోయి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవయాని కూడా అక్కడికి వచ్చి, నువ్వు లక్ష్మి గుడ్డుని బాగానే బయట పెట్టేశావు మనీష అని చెబుతూ నవ్వుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, నువ్వు లక్ష్మిలాగా సంయుక్తలా అందరినీ బాగానే మైమర్పించేశావే. సరేలే, నీ భర్తకి నాతో పెళ్ళి జరుపుతున్నా కూడా నువ్వేమీ చెయ్యలేని దుస్థితిలో ఉన్నావు కదా. ఈ పెళ్ళిని కూడా ఆపలేని దుస్థితిలో ఉన్నావు సంయుక్తలా ఒకవైపు, ఇక్కడ జున్ను తల్లిలా లక్ష్మి ఇంకొక వైపు. నీ కళ్ళ ముందే నీ భర్త పెళ్ళి నాతో అయినా నువ్వేమి చెయ్యలేకపోతున్నావు అని లక్ష్మిని మనిష ఎగతాళి చేస్తూ లక్ష్మిని అలా కాన్ఫిడెన్స్గా ఈ పెళ్ళి జరగదు అని చెప్పగానే మనీష, దేవయాని ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వేం చేస్తావు? ఈ పెళ్ళిని ఆపడానికి నీ వల్ల కాదు అని మనీష, దేవయాని ఇంకా లక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటారు. నేనేం చెయ్యాలో అదే చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అని లక్ష్మికి ఛాలెంజ్ విసురుతూ ఉంటుంది.